ఏ కార్తీ, ఏంటి వంటింట్లోంచి మంచి గుమ్మగుమ్మలు? ఏం వండుతున్నావు ఏంటి లంచ్కి? ఇంకా నేను ఏం చేయలే మేడం, ఇప్పుడే చేస్తున్నా గోంగూర పప్పు. గోంగూర పప్ప? కార్తీ, నిన్నేమో పాలకూర కిచిడి అన్నావు, మొన్నేమో తోటకూర పెసరపప్పు ఫ్రై అన్నావు, అంతకు ముందేమో ఏంటో మెంతికూర బంగాళదుంప ఫ్రై అని. ఏంటి నాకు రోజు ఆకుకూర చేస్తున్నారేంటి? మీ ఒంట్లో రక్తం ఎక్కువ ఉందని రోజు ఆకుకూరలో ఉండమన్నది అమ్మ. అమ్మని కాదు నిన్ను కాదు, ఆ చెప్పిన డాక్టర్ని వేసేయాలి. అసలు నాకు రక్తహీనత రక్తహీనత అని చావగొడుతున్నారు. ఈ ఆకుకూరలు ఎలా తినాలి కార్తీ? సార్ ఆకుకూరలు ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా. ఆ రోజు అదే పాలకూర కిచడి, అదే తోటకూర ఫ్రై అంటున్నారు. అదే సేమ్ టు సేమ్ థింగ్స్ కాదు. కార్తీ చెప్తున్నా సీరియస్గా, నాకు ఇవాళ వెరైటీగా కావాలి. ఆకుకూరే చెయ్యి పర్వాలేదు, కానీ సూపర్ వెరైటీగా ఉండాలి. ఏ కార్తీ, వంట అయిపోయిందా? ఏంటి గోరింటాకు కోసుకుంటున్నావు ఏంటి తాపీగా? వెరైటీ వేయమన్నారు కదా, అందుకే గోరింటాకు కోసి దాంతో పులిహోర చేద్దామని. గోరింటాకుతో పులిహార చేస్తావా? వెరైటీగా అడిగానని. అవును మేడం, వెరైటీగా మీ నోరు పండిద్ది, ఎక్కువ తిన్నారనుకోండి కడుపు పండిద్ది. ఎప్పుడో పుట్టారుగా పిల్లలు, ఇప్పుడేంటి పండేది?